అయినవల్లిలో దర్శనం అయిన తర్వాత క్షణముక్తేశ్వర స్వామివారి దేవస్థానానికి అయితే చేరుకున్నాము. అయినవల్లి టెంపుల్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డిస్టెన్స్ అనుకుంటా ఇది. టెంపుల్లోకి వెళ్ళంగానే నాకు ఏమనిపించిందంటే ఇది చాలా అంటే చాలా పురాతన టెంపుల్ అనిపించింది. అండ్ ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారే దీన్ని ప్రతిష్ఠించారంట ఈయన్ని. అండ్ ఈయన వచ్చేసి ముక్తికాంత క్షణముక్తేశ్వర స్వామివారు అని పిలుస్తారు. ఎందుకంటే ఈ స్వామివారిని దర్శించుకుంటే క్షణంలోనే ముక్తిని ప్రసాదిస్తారంట. అది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఆ పక్కనే శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామివారు ఉంటే దర్శించుకున్నామన్నమాట. అక్కడి నుంచి మేము కుండలేశ్వరానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్న దారిలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదన్నమాట. అంటే కుండలేశ్వరానికి మీరు ఎంటర్ అవుతుండగా రైట్ సైడ్ తగులుతుంది. ఆ రోజు ట్యూస్డే కావడం వల్ల వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళామన్నమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అండ్ మీరు రీసెంట్గా ఏ టెంపుల్స్కి వెళ్ళారో కామెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.